హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఈజీగా ఎంతో జ్యూసీగా ఉండే చికెన్ తవా ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. నేను ఇక్కడ ఒక 600 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. సో దానికి మసాలా ఏమేమి వేసానో చెప్తానండి. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను. జీలకర్ర పొడి 1 స్పూన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 లెమన్ తీసుకున్నాను. క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని మధ్యలో కొంచెం కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మసాలాను అంతని బాగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని ఇందాక కట్ చేసుకున్న చికెన్ పీసెస్కి అంతగా బాగా పట్టించాలి. అలా పట్టించిన చికెన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మిగతా అంత చికెన్ కూడా అలాగే పీసెస్కి అంతటికి బాగా పట్టించాలి. ఇలా పెట్టిన చికెన్ని ఒక 2 అవర్స్ ఫ్రీజ్లో పెట్టేస్తున్నాను. 2 అవర్స్ తర్వాత చికెన్ చూస్తే బాగా నాని వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఆయిల్ వేసుకుని వేడయ్యాక చికెన్ పీసెస్ కూడా పెట్టుకుంటాను. ప్యాన్ మీకు ఎంత పెద్దదైతే అంత పీసులు పడుతుంది. సో నేను ఇక్కడ ఒక 3 పీసెస్ పెడుతున్నాను. అలాగే పైన 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా వేస్తున్నాను పీసెస్ మీద. అలానే చుట్టూ చికెన్కి లిడ్ పెట్టి క్లోజ్ చేసి సిమ్లో ఒక 3 మినిట్స్ కుక్ చేశాక ఇంకొక పక్కకి తిప్పుకోవాలి. చికెన్ అనేది సిమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసినామంటే ఈ పక్క ఆ పక్క తిప్పుకుంటూ బాగా ఉడుకుతుంది. నేను మధ్యలో లిడ్ తీసి పీసెస్ అనేది ఇటు సైడ్కి అటు సైడ్కి తిప్పుకుంటున్నాను. అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది, జ్యూసీగా కూడా ఉంటుంది. వాటర్ అనేది అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత నేనేం ఇంకా లిడ్ పెట్టట్లేదు. పీసెస్ ఏ పక్క అయినా సరిగా కాలకుండా మసాలా అలానే ఉంటే ఆ సైడ్ ట్విస్ట్ చేస్తున్నా. అలానే సైడ్స్లో ముందర కూడా మసాలా అలానే ఉంటుంది. మనం ఇలా కాల్చామంటే పైన కింద కాలుతుంది, కానీ సైడ్స్లలో ముందర పక్క అలా అక్కడ కాలదు. సో పెట్టగర హెల్ప్ తీసుకొనేసి దాన్ని మనకి ఏ సైడ్ అయితే కాలకుండా అలానే ఉంటుందో అలా ఒక 1 మినిట్ 1-2 మినిట్స్ పట్టుకున్నామంటే బాగా కాలుతుంది. మసాలా స్మెల్ కూడా ఉండదు. ఇలా పట్టుకున్నామంటే చాలు, ఒక 2 మినిట్స్ బాగా కాలుతుంది. ఇక్కడ వాటర్ అనేది వెళ్ళిపోయిందని చెప్పేసి మాడిపోతుందని నేను కొంచెం ఆయిల్ మళ్ళీ ఎక్స్ట్రాగా 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు కొంచెం మాడకుండా కాలుతుంది. ఇంకా కొంచెం మీకు కలర్ కావాలంటే ఇంకా కొద్దిసేపు కాల్చుకోవచ్చు. ఏమంటే ఈ పోర్షన్లో తీసేసామంటే జ్యూసీగా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కువ కాలితే మళ్ళీ చికెన్ అనేది గట్టిగా అయిపోతుంది. చికెన్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే. నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.